దీక్షను విడిచి ఇవాళ ప్రసాదాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా మిత్రులు సైఫుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంకా ఆనందాన్ని కల్పిస్తుంది. గత 4 వారాల నుంచి కూడా వారి తండ్రి గారి గుర్తుగా అలాగే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉపవాస దీక్షను విరమించి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. వారు ముస్లిం సోదరుల అందరి ఆరోగ్యాన్ని, అందరి శ్రేయస్సుని, అందరి అభివృద్ధిని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సైఫుద్దీన్ గారు చేయడం, దానికి విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున ఇవాళ ముస్లిం సోదరులందరూ రావడం, ఉపవాస దీక్షను విరమించి ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం కూడా మా సైఫుద్దీన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశంలో నాకు కూడా కొంత భాగం పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడ అతిథిగా పిలిచినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్, మక్కా మసీద్ ప్రెసిడెంట్ నేను. ఈ శుక్రవారం ఏంటంటే ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది అల్విదా జుమ్మా అంటారు. అంటే రంజాన్ నెల యొక్క లాస్ట్ శుక్రవారం దాన్ని అల్విదా జుమ్మా అంటే ఇక్కడ నుంచి ఇది థ్యాంక్స్ బాయ్ చెప్పడం అనమాట. అంటే ఇంకా మళ్ళీ ఇది వచ్చే సంవత్సరం వరకు మనం ఈ దీక్షని మళ్ళీ చేయలేము. 30 రోజుల దీక్ష ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ శుక్రవారాన్ని అల్విదా జుమ్మా అంటారు. ఈ జుమ్మాలో స్పెషల్గా ఏంటంటే గత 3 వారాల నుంచి సైఫుద్దీన్ మాలిక్ గారు ఆధ్వర్యంలో ఇది దాదాపు 1000 మంది పైన జనాభాకి ప్రతి శుక్రవారం మనం ఇఫ్తియారీ తర్వాత భోజన సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. ఇది చాలా మక్కా మసీదులో ఏంటంటే అందరూ సోదభారంగా అందరూ కలిసి ఉండి ఒకేసారి కలిసి భోజనం చేయాలని అతని ఉద్దేశం అనమాట. ఇది చాలా అరుదైన మనుషుల్లో ఉంటుంది. ఇలా నలుగురిని పెట్టి మనం ఆనందపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మా సైఫుద్దీన్ గారిని గుర్తించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఈ రంజాన్ నెలంతా అల్లా అనుగ్రహం వల్ల సైఫుద్దీన్ గారు ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఇది రంజాన్ నెల ఇది ఎంత ఆనందంగా సాగిందంటే చాలా ఆనందంగా సాగింది. నెక్స్ట్ ఏంటంటే రేపు శనివారం ఏంటంటే సతావి అంటారు. సతావి అంటే 26 కరెక్ట్ 26 ఉపవాసాలు అయిపోతాం. దీన్ని మేము చాలా గ్రాండ్గా చేస్తాం. ఇంచుమించు 2500 నుంచి 3500 వరకు జనాభా భోజనానికి వస్తారు ఇక్కడ సాయంత్రం. మేము రాత్రి నమాజ్ కూడా 10 తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే తెల్లారుజామున మేము 5 గంటల నమాజ్ స్టార్ట్ అయ్యే వరకు మేము మేల్కొనే ఉంటాం ప్రార్థనలు చేస్తూ. అది సతావి అంటారు లాస్ట్. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా 4 రోజుల్లో మనకి రంజాను పూర్తి అవుతుంది. సైఫుద్దీన్ గారి యొక్క ఫాదరు మర్హూమ్ అంటే ఆయన చనిపోయారు. ఆయనకి మంచి శాంతి కలగాలని, ఆయన వాళ్ళ మదర్కి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఆయన ఈ 4 కార్యక్రమాలు చేసిన దానికి మా కమిటీలో ఆయన ఉండడం అది మాకు చాలా గర్వకరమైన విషయం. ఆయన అలాంటి భావం ఆయనకు కూడా ఉండడం అది మాకు ఇంకా చాలా గర్వకరమైన విషయం. దానికి అతను కృతజ్ఞతలు మేము చెప్పుకుంటూ మా కమిటీ అంతా ఈ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.